నాతో పాటు ఈ పాత్రికేయ సమావేశంలో పాల్గొంటున్న అమరావతి బహుజన నాయకుడు మామిడి సత్యం గారు, అలాగే దళిత నాయకులు భుజంగరావు గారికి కూడా నమస్కారం. మిత్రులారా, నేను మీతో మాట్లాడటం కోసం చెప్పాను పోయి వస్తూ ఉంటుంటే ఇంకో మాట చెప్దామని వచ్చా. అంటే శవాల కోసం రాబందులు డెక్కల చప్పుడుతో ఆకాశంలో విహరిస్తూ ఉంటాయి. ఆ డెక్కల చప్పుడు ఎలా ఉంటుంది, రాబందులు అంటే ఏంటి, వాటి కాళ్ళ గోళ్ళు ఎలా ఉంటాయి, శవాలంటే ఎలా ప్రీతిపాత్రంగా ఉంటాయని చెబుదామని వచ్చా. ఆ వస్తువు ఉంటుంటేనే నాకు రాబందులు కనిపించింది. డీజీపీ గారి కార్యాలయం దగ్గర గురజాల నియోజకవర్గానికి సంబంధించిన పిల్లల్ని సంఘటనల మీద వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు గారు, మేరుగు నాగార్జున గారు, అలాగే విడతల రజనీ గారు ఇత్యాది నాయకులంతా దద్దరిల్లేలా గోల చేస్తున్నారండి. ఏంటి వాళ్ళ గోల అంటే, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, కూటమి ప్రభుత్వం దళితుల్ని హత్య చేస్తుంది, ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి, 5 ఎకరాల పొలం ఇవ్వాలి, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుంది. ఇది డేగల డెక్కల చప్పుడు. నిజానికి ఏం చెప్పాలంటే, ఆ ప్రాంత మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు కానీ ఇత్యాది నాయకులు పిన్నెల్లిలో సంఘటన ఎందుకు జరిగింది, చనిపోయిన వ్యక్తి ఎవరు, ఆ దాడి సంఘటనకు సంబంధించిన కారణాలు ఏమిటి, ఈ విషయాలేమీ చెప్పడంలా, ఈ విషయాలు ఏమీ చెప్పకుండా కూటమి ప్రభుత్వం మీద గుడ్డగాల్చి మీదయ్యాలని, దళితులకు రక్షణ లేదని, ఆంధ్రప్రదేశ్లో మాలలకు కానీ మాదిగలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ భద్రత లేదని ఒక తప్పుడు ప్రచారం ఈ రోజున వైసీపీ శ్రేణులు అదే పనిగా చేస్తుంటే, దీనికి సంబంధించిన నిజాలు ఏమిటనేది మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా చెప్దామని ఉద్దేశంతో వచ్చాను. పిన్నెల్లిలో ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు, ఈ అంశాలన్నీ చూస్తే పిన్నెల్లి సంఘటనలో మృతి చెందిన వ్యక్తి మందా సాల్మన్. అతని వయసు 63 ఏళ్ళు. ఇతనిది మాచవరం మండలం భావనపల్లి గ్రామానికి సంబంధించిన వ్యక్తి. 2024 జూన్ ఎన్నికల తరువాత ఈ సాల్మన్ అనే వ్యక్తి గ్రామంలో లేడు. 18 మాసాలుగా గ్రామం విడిచి వెళ్ళిపోయాడు. ఈయన మీద రౌడీ షీట్ కూడా ఉంది. 18 మాసాల తర్వాత ఈ నెల 10వ తారీఖున గ్రామానికి వచ్చాడు. ఆ వస్తున్నప్పుడు ఆ గ్రామానికే చెందిన, ఆ సామాజిక వర్గానికే చెందిన మోటమర్రి పేతురు ఎదురుపడ్డాడు. మోటమర్రి పేతురు ఎదురుపడి ఇతగాడికి కుటుంబ కక్షలో ఉండటం కారణంగా గతంలో పేతుర్ని గొడ్డలెప్పదీసి గ్రామమంతా ఉరుకులు పెట్టించి కొట్టిన సంఘటనలు ఉండ కారణంగా ఈ సాల్మన్ను చూడగానే పేతురు ముందుకెళ్ళాడు. పేతురు వెంటనే ఎక్కడ కొడతాడోనని అక్కడున్న కర్ర తీసుకొని ఇతని మీద దాడి చేశాడు. అదే కర్రని ఓడబీక్కొని తిరిగి పేతురు సాల్మన్ రాజును కొడితే తలకు బలమైన గాయమైంది. ఇది యథార్థం. తర్వాత సాల్మన్ని అక్కడ ఉన్న పిడుగురాల ఆసుపత్రిలో చేర్చారు, తర్వాత నరసరావుపేట ఆసుపత్రిలో చేర్చారు, తర్వాత గుంటూరు ఆసుపత్రిలో చేర్చారు. అయినా కూడా దురదృష్టకర సంఘటన జరిగింది. మీరు ఈ మాట అర్థం చేసుకోవాలి. బాలకోట అంటున్న మాటనే, దురదృష్ట సంఘటన జరిగింది, అదృష్ట సంఘటన కాదు. అంటే రాష్ట్రంలో ఏ వ్యక్తి ప్రాణం పోయినా, ఏ సామాజిక వర్గం ప్రాణం పోయినా అది దురదృష్టకరమే తప్ప
కూటమి ప్రభుత్వం అదృష్టంగా భావించడంలా. గత ప్రభుత్వం భావించింది. గత ప్రభుత్వం ఒంటి నిండా నెత్తుటి మచ్చలుంటేనే బాగుంటుందనే పరిపాలన మనం చూసాం. అలా జరిగిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు, ఉభయుల మీద కేసు నమోదు చేశారు. మరణం సంభవించిన తర్వాత 302 సెక్షన్ నమోదు చేశారు, అరెస్ట్ కూడా చేశారు. సంఘటన జరగానే తెలియగానే యలహంక ప్యాలెస్లో ఉన్న పెద్ద పులి మేల్కొంది. అరే ఒక శవం దొరికింది కదా అని చెప్పేసి అని రాబందులను పంపించింది. మీరు స్వయంగా వినే ఉంటారు మీడియాలో. జగన్మోహన్ రెడ్డి గారే బాధితుడితో మాట్లాడిండు, కుటుంబంతో మాట్లాడి ఏం చెప్పిండంటే, డీటెయిల్ బుక్ ఓపెన్ చేయండి, ఆ పేరు నమోదు చేయండి అని ఫోన్ పెట్టేశాడు. మరో మాట, సాల్మన్ సోదరుడు సాక్షి రిపోర్టర్, వీరిద్దరి ఆగడాలకు అంతు లేదు. ఇదిగోండి మీరు ఒకసారి చూడండి. ఇవి పిన్నెల్లి సంఘటన, పిన్నెల్లిలో ఉద్రిక్తత. వైసీపీ హయాంలో చనిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వాళ్ళు దాడి చేసిన కార్యకర్తలు, 1 సీను, 2 హుసేను, చింతపల్లి గోపి, పల్లిగడ్డల బాల సైదా, పొందుగుల సుభాని, కాదర భాష, మహబూబ్ సుభాని, జీ జాను. వైసీపీ పార్టీ 5 ఏళ్ల పరిపాలనలో ఆ ప్రాంతంలో వైసీపీ అండ చూసుకొని, కాసు మహేష్ రెడ్డి అండ చూసుకొని, బలం చూసుకొని చేసిన దారుణాలు. నిజానికి కాసు మహేష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఇంకో మాట కూడా చెప్తున్నా, ఎప్పుడైతే ఇతను చనిపోయాడో కాసు మహేష్ రెడ్డి ఫోన్ చేసి నేను గ్రామానికి వస్తున్నాను, ఊరేగింపు పెట్టండి అని చెప్పేసి సందేశాలు ఇచ్చాడు. ఆ రోజున పెద్ద ఎత్తున వాహన శ్రేణి పెట్టుకుంటే దీని మూలాన గ్రామంలో మళ్ళీ ఘర్షణలు దొరుకుతాయని చెప్పేసి పోలీస్ సిబ్బంది ఎంత నచ్చజెప్పినా కూడా వినకుండా వాహన శ్రేణితో శవయాత్ర చేశారు. మళ్ళీ ఈ రోజున డీజీపీ కార్యాలయం దగ్గర ఈ నాయకులంతా కూడా చేస్తున్నారు. నేను అడుగుతున్నాను, జూపిడి ప్రభాకర్ గారు పదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాట్లాడతారు. అలాగనే మొండితోక అరుణ్ కుమార్ గారు, లేదా మాజీ మంత్రి మేరుగు నాగార్జున గారు, ఏనాడైనా మీరు డాక్టర్ సుధాకర్ గురించి మాట్లాడారా? అరే, మీ కళ్ళ ముందు దుర్మార్గంగా ఒక డాక్టర్ని ఇలా పెడరెక్కల విరిచికట్టి నడి రోడ్డు మీద అరెస్ట్ చేస్తే నోళ్ళు మూగబోయాయా? లేదా నోట్లో మట్టి గడ్డలు పెట్టుకున్నారా? ఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తు రాలేదా? ఒక ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే శవాన్ని తీసుకెళ్ళి లచ్చబొమ్మ 2 లక్షలు ఇస్తున్నాను, వెళ్ళి దానం చేసుకోనంటే ఆ రోజు మేము మాట్లాడాం. మీరు మాట్లాడారా? జూపిడి ఉన్నారా? అసలు మీరు విన్నారా? శిరోమణి వరప్రసాదు, డాక్టర్ అచ్చెన్న, అనంతపురంలో జరిగిన అత్యాచారాలు, హత్యలు, మానభంగాలు ఎన్ని జరిగినాయి? నీకు ఈ వరుసగా చెప్పుకుంటూ పోతే ఈ ప్రెస్ మీట్ అంతా కూడా మీ 5 ఏళ్ల పరిపాలనకే సరిపోతుంది. దాదాపుగా నాకు తెలిసి వేలల్లో 5 ఏళ్ల పరిపాలనా కాలంలో 56,981 సంఘటనలు జరిగినాయి. కేవలం దళితులే 192 మంది హత్య చేయబడ్డారు. మీకు మాట చెప్తున్నా మిత్రులారా, మద్యం ధరల మీద మాట్లాడిన ఓంప్రకాష్ ఏమయ్యాడు మీకు తెలుసా? అసలు పోలీసు రికార్డులు ఉన్నాయా? చంపారా? ఆత్మహత్య చేసుకున్నారా? ఏ ఊరు? ఉన్నాయండి. ఇన్ని దుర్మార్గాలు దగ్గర పెట్టుకొని కుటుంబ ఘర్షణల నేపథ్యంలో, పరస్పర వ్యక్తిగత నేపథ్యంలో జరిగిన సంఘటనని మీరు ప్రభుత్వానికి గులిమేస్తారా? ప్రభుత్వానికి రుద్దేస్తారా? తద్వారా మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకి కనిపించుకోకుండా చేద్దాం అనుకుంటున్నారు. గతంలో మీరు చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్ళందరినీ కూడా దాచిపెట్టేసేసి
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చంపేసింది, తెలుగుదేశం వాళ్ళు చంపేశారని చెప్పేసి విపరీతమైన నిందా ప్రచారాలు చేశారు. ఎవరు నమ్మారు? ఎక్కడైనా నమ్మారా? అంటే ఈ విధమైన అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ ఎంతకాలం వీటన్నిటి కూడా కాలం గడుపుతారు? ఈ రోజున పిన్నెల్లి లాంటి సంఘటనే కాదు, రాష్ట్రంలో ప్రతి సంఘటన కూడా ప్రభుత్వం బాధ్యత పడుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్గా ఉంటుంది. ఈరోజు కూడా పిన్నెల్లి గ్రామంలో 250 మంది పోలీస్ అధికారులతో పికెట్ పెట్టి పర్యవేక్షణ చేస్తుంది. ఇది జరుగుతున్న యథార్థం. దీనిని మొత్తాన్ని మసిపూసి మారేడుకాయ చేసి దాసేసి 5 రోజుల చికిత్స అనంతరం జరిగిన ఒక కుటుంబ సంఘర్షణ ప్రభుత్వానికి చుట్టి, ప్రభుత్వం ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏదో లేదంటే ప్రభుత్వ పెద్దలు హత్యలు పురిగలుపుతున్నారని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారంటే, దాదాపు 2019లో అధికారంలో వచ్చాక 300 కుటుంబాలు, ఆ ప్రాంత కుటుంబాలు తరలి వెళ్ళినాయి. మీకు గుర్తుందో లేదో, ఆనాడు ఈ పిన్నెల్లి గ్రామం దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తల కుటుంబాలు 300 గుంటూరు వచ్చి తలదాచుకుంటే చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారు. న్యాయస్థానాలకు వెళ్ళి వాళ్ళని ఊళ్ళకు పంపించే ప్రయత్నం చేశారు. అప్పుడు హైకోర్టులో ఆర్డర్లు ఇచ్చినా కూడా అక్కడున్న ఎమ్మెల్యే ప్రభుత్వం యొక్క అండదండలతో ఆ ఆర్డర్లు కూడా అమలు జరపలేదు. అసలు ఆ ప్రాంతమే చాలా సున్నితాత్మకమైన ప్రాంతం, పోలీసు రికార్డుల్లో ఘర్షణల ప్రాంతం. ఈ రోజున అక్కడున్న వైకాపా ఎమ్మెల్యేలు వీటన్నిటిని కూడా అందిపుచ్చుకొని ఎస్ఏలను సమిధన చేసి ఆయుధాలుగా వినియోగించుకొని తద్వారా ఘర్షణలు రేకెత్తించి రాజకీయ లబ్ధి పొందుకున్నామనే ఈ దుర్మార్గమైన ఆలోచన ఈ రోజున నేను చెప్పడం లేదు. మీరు గత 5 ఏళ్ల పరిపాలన చూసినా కూడా వాళ్ళ లీలలు మనకు అర్థమవుతాయి. అంటే ఒక పక్క జరుగుతున్న అభివృద్ధిని, అమరావతిలో అభివృద్ధి పనులు జరుగుతుంటే ఇంకా నీళ్లు దొరుకుతున్నారు, ఇంకా కంప చెట్లు కొడుతున్నారు, ఇదొక ప్రచారం. ఇంకోటి ఏమంటాడు, రేపు 29లో మేము అధికారంలోకి వస్తాం, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పసుపు చొక్కా వేసుకోవాలంటే భయపడిపోవాలి, వణిగిపోవాలి, పారిపోవాలి, పసుపు పట్టుకోవాలంటే పారిపోవాలి అని మాట్లాడుతున్నారు. అంటే మొత్తం తప్పుడు ప్రచారమే. మీకు ఒక మీడియా ఉందని, మీకు ఒక ఛానల్ ఉందని, ఒక పేపర్ ఉందని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ విష ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంగా మీకు ఒక మాట అయితే చెప్పాలండి. ఓ చిన్న కథ చెప్తాను. మూర్ఖపరాజు అని చెప్పేసి ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజు ఊరందరిది ఒకదారి అయితే ఉలిపికట్టది ఒకదారి అని చెప్పేసి ఆ రాజు తత్వందే అది. ఆడు కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. ఎవడ నోరు తెరిచినా కూడా బతుకు బస్ స్టాండే, గల్లంతే. ఆ రాజుకు ఒక ఆలోచన వచ్చింది, అందరూ పరిపాలించినట్టు నేను ఎందుకు పరిపాలించాలి, మనం ఏదైనా చెయ్యాలి కదా కొత్తగా అని జగన్మోహన్ రెడ్డి గారు కనుక 3 రాజధానులు అని అనుకున్నట్టుగా ఆయన తలంపు చేశాడు. ఆ ఆలోచన ఏం చేసిందంటే, రాజ్యం అంతా కూడా పగల పని చేస్తుంది, రాత్రి పడుకుంటుంది, కాబట్టి నా రాజ్యంలో పగల పడుకోవాలి, రాత్రి పని చేయాలని చెప్పి హుకుం జారీ చేసింది. అంతే. ప్రజలందరూ భయపడ్డారు, చేసేది లేక పగల పడుకుంటున్నారు, రాత్రి షాపులు తెరుస్తున్నారు. ఈలోగా ఒక గురువు ఒక శిష్యుడు ఆ ఊరు వచ్చారు. వచ్చి చూస్తే ఎక్కడా కూడా దుకాణాలు తెరిచి లేవు, అన్నీ మూసేసి ఉన్నాయి, జనసంచారం లేదు. ఇదేంటి అబ్బాయి ఈ రాజ్యంలో ఎలా ఉండారు అని చెప్పేసానంటే, సాయంత్రం అయ్యేసరికి మెల్లగా దుకాణాలన్నీ తెరవబడ్డాయి. ఇది రాజుగారి ఆజ్ఞ అని చెప్పారు. ఇదేం దిక్కుమాలిన రాజ్యం అని చెప్పేసి గురువుగారు అనుకోండు. తీరా శిష్యుడు ఆ తినుబండారాలు తినడానికి వెళ్తే రాజుది మరో ఆజ్ఞ ఉంది, ఏ వస్తువు అయినా కూడా మీరు రూపాయికే అమ్మాలి, అది బిర్యానీ అయినా పప్పుచారు అయినా. దీంతో శిష్యుడు బాగా ఆశపడి తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి వాడు తినటం మొదలుపెట్టిండు. ఎవరు గురువుగారు అనుకున్నారు, ఇది పిచ్చోళ్ళ రాజ్యం, ఈ రాజ్యంలో ఎంత ఎక్కువసేపు ఉంటే అంత ప్రమాదం, వెళ్ళిపోవాలి. అరే శిష్య బయలుదేరాలంటే, లేదు లేదు గురువుగారు నేను రాను, ఇక్కడ ప్రతిదీ సౌకర్యంగా దొరుకుతుంది, నేను హ్యాపీగా తినదలుచుకున్నాను అని చెప్పేసి అంటే గురువు వదిలేసి వెళ్ళిపోతాడు. ఈ లోపల ఆ శిష్యుడు బాగా తినేసేసి మెక్కి ఓ ఏనుగు పిల్లంత అవుతాడు వాడు. ఈలోగా ఒక దొంగోడు ఒక ధనవంతుడి ఇంట్లో దొంగతనం చేసిందంట. ఆ చేస్తున్నప్పుడు ఆ గోడ ఎక్కేటప్పుడు ఆ గోడ కూలి ఆ దొంగోడు చచ్చిపోతే దొంగోడు కొడుకు రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా రాజా,
64 కళలో ఒక కళ అయిన చోరకళ మా కళ. మా నాన్న ఈ విధంగా గోడ ఎక్కుతుంటే చనిపోయాడు కాబట్టి ఆ యొక్క భవంతి యజమానిని పట్టుకొని నాకు నష్టపరిహారం ఇప్పించమంటే అప్పుడు రాజుగారు అనుకున్నట్టు నిజమే కదా, దొంగలు ఉంటే కదా రక్షణ భటులకి పన్ను ఉండాల్సింది, కాబట్టి పిలవండిరా వాడిని అని చెప్పి అని పిలిచారు. వాడేమన్నంటే నా తప్పేం లేదయ్యా, ఆ తాపీ మేస్త్రి సరిగా కట్టలేదు అన్నాడు. వాడిని పిలిపించేసి వాడిని ఉరిదీయండిరా అని అన్నాడు. తాపీ మేస్త్రిని తెచ్చారు. తాపీ మేస్త్రి ఏమన్నంటే అయ్యా మీ సైనికాధికారి అట్టే పోతూ ఉంటుంటే వచ్చినప్పుడల్లా దండం పెట్టడానికి నిలబడాల్సి వస్తుంది, కూర్చోవాల్సి వస్తుంది, ఈ దండం పెట్టే పనిలో సరిగా గోడ కట్టలేదు అన్నాడు. అరే సైనికాధికారిని పిలిచి ఉరిదీయండిరా అన్నాడు. సైనికాధికారి వచ్చేసేసి లేదు లేదు రాజా, నా కూతురికి ఏదో పెళ్ళికి సంబంధించిన నగలు చేస్తూ అటు వెళ్ళాల్సి వచ్చింది, వాడు పదే పదే తిప్పాడు నన్ను, అందుకని 10 సార్లు పోవాల్సి వచ్చిందంటే ఆ నగలు చేసే కంసాలని పిలిపించాడు. వాడేం చేసిందంటే అయ్యా ఇంకో పెద్ద ఆయన వచ్చేసి నేను దుకాణం అద్దెకిచ్చిన ఆయన ఈ విధంగా చేసి నా నగే ముందు చేయాలంటే ఇంత ఆలస్యమైంది అని చెప్పి వాడిని పిలిపించారు. ఆయన పిలిపించిన తర్వాత వాడు వచ్చేసేసి అయ్యా నాదేమీ లేదు, మా యజమాని గారు ఈ విధంగా నాకు పనులు అప్పచెప్పటం వల్ల నేను చేశాను అని వాడి మీద చెప్తే, కానీ ఆయన చనిపోయాడు ఇప్పుడు లేడు అని చెప్పేసానంటే అప్పుడు రాజుగారు ఆలోచించారు. వాడు చచ్చిపోతేనే వాడు కొడుకుండ కదా వాడు కొడుకుని వెళ్ళమన్నారు. వాడు కొడుకుని పిలిచాడు, ఇన్ని ఉరిదీయరా అన్నారు. వాడు చాలా సన్నగా ఉంటాడు, ఏమనంటే కథ, వాడు చాలా సన్నగా ఉంటాడు. ఉరి తాడు కూడా వాడికి పట్టడం లేదంట. వాడు లబోదీవని అయ్యా మయ చేసిన దానికి నన్ను ఉరిదీయటం దాన్ని లబోదీవన్న వాడిని ఉరిదీసే ప్రయత్నం చేస్తే తాడు పట్టకపోతే ఏం చేయాలి మరి అని రాజుగారు ఆలోచించి కొత్తగా అరే వీడికి ఉరి పట్టట్లేదు కాబట్టి రాజ్యంలో ఎవడైతే లావుగా ఉన్నాడో వాళ్ళు పట్టుకొచ్చి ఉరిదీయండి అన్నారు. అప్పుడు ఏనుగు పిల్లలాగా తిన్న శిష్యుడు వీడు ఏనుగు పిల్లలాగా దొరికితే వీడిని తెచ్చేసి ఉరి తెచ్చి వీడు అయ్యో 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 బర్రో అని వాడు ఏడవలాగా తెచ్చి చేస్తే ఉరికమ్మమ్మ దగ్గర తీసుకెళ్తే అప్పుడు శిష్యుడు గురువా నువ్వు చెప్పినా కూడా నేను ఎక్కడే ఉండిపోయాను, ఈ విధంగా నాకు ఈ విధంగా జరిగింది గురువు అంటే అప్పుడు గురువుగారు తన మహిమతో ఆలోచించి వెంటనే ప్రత్యక్షమై రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజా నేను గురువుని, నా శిష్యుడు ఏ తప్పు చేసినా కూడా నాదే బాధ్యత, వాడిని వదిలేసి నన్ను ఉరిదీయండి అని అన్నాడు. అప్పుడు రాజుగారు ఆలోచించింది, ఏంట్రా అందరూ పారిపోతుంటే ఈ గురువు వచ్చేసి నన్ను ఉరిదీయమని అంటాడు, తెల్లారుజాము 5 గంటలకు ఉరి, అదే ముహూర్తంలో అదే నక్షత్రంలో నన్ను ఉరిదీయమని చెప్పి పదే పదే గురువుగారు అడుగుతాడు. ఏంటి గురువర్య అని చెప్పి పక్కకు తీసుకెళ్ళి మాట్లాడితే గురువు అంటాడు ఏం లేదు రాజా, ఆ 5 గంటల ముహూర్తంలో ఉరిదీయబడ్డ ఏ వ్యక్తి అయినా సరే ఈ దేశానికి చక్రవర్తి అవుతాడు, నాకు చక్రవర్తి కావాలనే ఆశ ఉంది కాబట్టి నన్ను ఉరిదీయండి అని. అప్పుడు వాడు కినుకు ఆలోచించి అయ్యా గురువా ఇటువంటి అవకాశం ఉందానని, నాకు చక్రవర్తి కావాలనే ఆశ ఉంది, నేను ఇప్పటికీ సామంతరాజుగానే ఉన్నాను, చక్రవర్తిని ఓడించడానికి బలగం చాలట్లేదని మంత్రి గారిని పిలిచి వెంటనే అదే ముహూర్తానికి నన్నే ఉరిదీయమని చెప్పేసి రాజుగారు ఆజ్ఞాపించిండు. వెంటనే ఆ మంత్రి కూడా మా భుజంగరావు గారు లాంటోడు, తెలివిగల్లోడు, వెంటనే ఆదేశాలు వచ్చినాయి కదా ఉరిదీసిపోదు. ఉరిదీస్తే హ్యాపీగా రాజ్యం సుభిక్షంగా ఉంది, పేడ వదిలిందని గురువుగారిని అందరూ మెచ్చుకున్నారు. మీకు ఇక్కడ ఈ కథ చెప్తుందంటే మీకు ఒక మనిషి గుర్తొచ్చుంటే ఉంటుంది, ఆయన ఆలోచన తీరు, ఆయన పని పద్ధతులు, అంటే ఈ విధమైన పరిపాలన పిచ్చోడి చేతికి రాయిచ్చినట్టుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మీద వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ పోటీ పడటానికి సిద్ధంగా లేదు. ఏ కాడికి జరిగేదంతా ఏంటంటే ఏదో ఎర్ర బుక్కు రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అని విపరీతమైన ఒక సంఘర్షణ జరుగుతుంది. ఇందాక కూడా విన్నాను నేను, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుంది, ఎవరిని ఎప్పుడు ఏం చేస్తారో తెలియటం లేదు అని ఒక దుర్మార్గమైన ప్రచారం జూపూడి ప్రభాకర్ చేస్తున్నాడు. మీకు జూపూడి ప్రభాకర్ గురించి తెలుసు, మేరుగు నాగార్జున గురించి తెలుసు, వీళ్ళ పరిపాలన తీరులన్నీ కూడా తెలుసు. ఈ సందర్భంగా పిన్నెల్లిలో జరిగిన ఒక వ్యక్తిగత ఘర్షణని పోలీస్ చాలా ఎలర్ట్గా, ఇందాక డీజీపీ కార్యాలయాన్ని కూడా డీజీపీ గారు అనుమతించారు, వాళ్ళకి అనుమతించినా కూడా అనుమతించలేదని ప్రచారం చేస్తున్నారు. ఒక ఊర్లో ఉద్రిక్తంగా సంఘటన జరిగితే నువ్వు వాహనాలతో ఊరేగింపు చేస్తాను అని అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఎలా దాన్ని అనుమతిస్తుంది? అంటే ఒక ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం ఈ రోజున వైసీపీ పార్టీ బొడ్డుకు మసి రాసుకొని కూర్చుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో చాలా అభివృద్ధి పదంలో జరుగుతుంది. మీరు నిన్ననే చూశారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళారు, పరిశ్రమలు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
డిఎస్సి ఇస్తున్నారు, పోలీసు ఉద్యోగాలు ఇస్తున్నారు. నిన్న సంక్రాంతి పండగ రోజున ఉద్యోగస్తులకు సంబంధించిన అలవెన్సులు కొంతమందికి ఇచ్చారు. మా ఎస్సీలు ఎస్టీలకు సంబంధించిన కొన్ని రుణాలను మాఫీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పదే పదే అంటే పరిశ్రమల్లో కానీ, అభివృద్ధి పనుల్లో కానీ, లేదా మంత్రులు కానీ బాధ్యత పడి పోటీ చేస్తున్న సందర్భం ఉంది. మిత్రులారా, చివరికి ఒక మాట చెప్తా. రాజ్యం చేస్తే, ప్రభుత్వం చేస్తే అది ప్రభుత్వ హత్య అవుతుంది. కుటుంబ గొడవలు, వ్యక్తిగత గొడవలు చేస్తే అది వ్యక్తిగత ఘర్షణలు అవుతాయి. అయినా కూడా వాటి పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ అప్రమత్తంగానే ఉన్నారు, అప్రమత్తంగానే చూస్తున్నారు. తప్పనిసరిగా ఈ పరిణామాలన్నీ కూడా అర్థం చేసుకోవాలి. మీకు ఈ మాట మీరు పదే పదే ఈ మధ్య మీరు వింటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా అంతా కూడా చెప్తుంది ఏంటంటే, క్రెడిట్ చోరీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీ చేస్తుంది అని చెప్పని. క్రెడిట్ అన్నా, క్రెడిబిలిటీ అన్నా, ఆ రెండింటికి సంబంధించిన పేటెంట్ రైట్స్ ఏమైనా ఉన్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారికే ఉన్నాయి. వైసీపీ పార్టీకి ఆ రెండు తెలియవు. అసలు నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. అంటే జరుగుతున్న అభివృద్ధిని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం, అది అమరావతి కానీ, లేదంటే A1 డేటా సెంటర్ కానీ, లేదా భోగాపురం కానీ, లేదా సంక్షేమ పథకాలు కానీ. కాబట్టి ఈ పరిణామాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు కూడా ఏ గ్రామంలో ఏ సంఘటన జరిగినా హత్యలు చేయాలని చెప్పి ఎవరో కోరుకోరు. హత్యా సంఘటనల పట్ల ప్రభుత్వం మిన్నకుండాలని ఎవరో కోరుకోరు. ప్రభుత్వం ఆ దిశగా నడుస్తుంది. ఎక్కడ హత్య జరిగినా కూడా దానికి సంబంధించిన కారకుల మీద కేసులు పెడుతుంది, అరెస్టులు చేస్తుంది. అంటే ప్రేరేపించే ఒక ముఠాలాగా, అంటే ఇక హత్యలనే పరమావధిగా ఎజెండాగా పెట్టుకొని, ముఖ్యంగా మా దళితుల్ని, అసలు ఎస్సీల గురించి, ఎస్టీల గురించి మాట్లాడటానికి కూడా నైతిక అర్హత లేని రాజకీయ పార్టీ వైసీపీ పార్టీ. గత 5 ఏళ్ళు వాళ్ళ ఆయుధాలన్నీ కూడా మా మీదే వాడారు. మీరు ఎన్నోసార్లు చూశారు. అది అమరావతిలో దళితుల మీద, ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టినా, లేదంటే దళితుల మీద శిరోమణనాలు చేసినా, హత్యలు చేసినా, అత్యాచారాలు చేసినా, మానభంగాలు చేసినా గత 5 ఏళ్ళు ఒకచిందే మేము. నేనైతే మరీ ముఖ్యంగా పిడికిడ ఆత్మగౌరవం కోసం అని చెప్పని వాల్ పోస్టర్లు వేసుకొని, కరపత్రాలు వేసుకొని, ఇగో మామిడి సత్యం గారు మేమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఆఖరికి కడపలో కూడా పాత్రికేయ సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాం. తప్పనిసరిగా జరుగుతున్న సంఘటనల్ని అర్థం చేసుకోవాలి. ఈ రోజున ఆ పిన్నెల్లి కానీ, గురజాల ప్రాంతంలో శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉండడానికి సంబంధించిన చర్యల్ని తప్పనిసరిగా డీజీపీ వారు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోండి. తప్పనిసరిగా ఒక భద్రత కలుగు చేయండి. ఇక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా, ఏ వ్యక్తికి ప్రాణహాని జరిగినా అది పోలీసులు బాధ్యత పడతారు తప్పనిసరిగా. కాబట్టి ఇందులో రాజకీయ ప్రమేయం లేని సంఘర్షణలు ఇవి. మీరు మొన్నటిదాకా కూడా పుట్టినరోజు అని చెప్పేసి రప్ప అని చెప్పేసి మీరు ప్రేరేపిస్తున్నారు తప్ప, బడుగులకి, ఎస్సీలకి, ఎస్టీలకి కొడవలు ఇచ్చి, కత్తులు ఇచ్చి, మేకల నరికి వాళ్ళు అరెస్ట్ చేసే విధంగా చేసి వాళ్ళని జైలు పంపించే ప్రయత్నం మీరు చేస్తున్నారు తప్ప, వైసీపీ పార్టీ కానీ, శ్రేణులు కానీ ఎక్కడా ప్రభుత్వం అలాంటి చర్యలకి పాల్పడటం లేదు. ఇంకా పైపెచ్చు ఎస్సీల కోసం, ఎస్టీల కోసం తప్పనిసరిగా వాళ్ళ అభివృద్ధి కోసం శాయశక్తుల ప్రభుత్వం కట్టుబడే ఉంది. ఈ రాష్ట్రంలో ఉపాధి జరగాలి, అభివృద్ధి జరగాలి. అభివృద్ధి కాముఖంగానే ప్రభుత్వం అడుగులేస్తుంది తప్ప, ఈ విధమైన ఈ దుర్మార్గమైన దాడుల పట్ల, హత్యల పట్ల మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంటుంది. నిన్న మొన్న లోకేష్ గారు చెప్పిన మాట అదే, ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట అదే, మేము చెప్తున్న మాట కూడా అదే. తప్పనిసరిగా రాష్ట్రాన్ని నిలబెట్టుకునేందుకు ఈ వైసీపీ పార్టీ నుంచి కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. దళిత బహుజన కులాలారా కొద్ది జాగరూకతగా ఉండండి. నాయకులను పూజించండి, లేదా నాయకులు అభిమానించండి తప్ప, నాయకుల యొక్క అంట చూసుకొని మీ జీవితాలని, లేదా మీ ఉనికిని, మీ కుటుంబాలని ఛిద్రం చేసుకోమాకండి. ఏ విధంగా ఆ విధంగా చేసుకోవటం వల్ల వచ్చే నష్టమేం లేదు. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఇప్పుడు ఆ పిన్నెల్లిలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి ఏం అన్యాయం జరగదు. ఆయన హ్యాపీగా కారులో తిరుగుతున్నాడు. ఆయన మీద ఎవడో రాయి తినోడు లేడు, కనీసం కర్ర తీసుకొని కొట్టినోడు లేడు. బడుగులే సమిధులు అవుతారు. తప్పనిసరిగా ఈ హింసా రాజకీయాల పట్ల, అంటే వైసీపీ పార్టీ హింసా రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ రోజున రాష్ట్రంలో దళిత బహుజన కులాలందరూ కూడా తెలియజేస్తూ, ప్రభుత్వం శాంతి భద్రతల పట్ల చాలా సీరియస్గా ఉంది. ఈ నెలాఖరికి ఇంకాస్త సీరియస్గా ఉంటుంది. ఎక్కడ ఏ అలజడి జరిగినా, ఈ మాట మీరు ముఖ్యమంత్రి గారి నోటి వెంట వింటున్నారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా చాలా హెచ్చరిస్తున్నారు. ఎక్కడ కూడా అలజడి చేస్తాను, ఏదో గొడవ చేస్తాను, ఘర్షణ చేస్తాను, కత్తులు పెట్టుకొని తిరుగుతాను, రక్తాలు తిలకాలు దిస్తానంటే ప్రభుత్వం క్షమించే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రత ఉంటేనే
అభివృద్ధి జరుగుతుందనే విషయం ప్రభుత్వానికి చాలా స్పష్టంగా అర్థమైంది. తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు కూడా ప్రభుత్వం చేస్తున్న పనికి, అభివృద్ధికి సహకరించాలని రప్పా పార్టీతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.